హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్ చేశారనుకుంటున్నా. నేను కూడా ఇప్పుడే చేసిన, లేట్ అయింది. ఇప్పుడు నేను నా వీడియో ద్వారా ఇప్పుడు అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నా. ఈ వీడియోలో ఎండ్ వరకు మీరు స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోలో అసలు విషయం ఏంటంటే, ఈరోజు వచ్చినటువంటి వెయిటింగ్ న్యూస్లో ఒక మహనీయుని గురించి కింద కామెంట్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే చాలా నీచంగా, అసలు ఘోరంగా అట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా వాళ్ళు భారతదేశ పౌరునిగా నేను మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మన జీవన శైలిలో, మన జీవితంలో మనిషి అందరికీ నచ్చాలని ఏం లేదు. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఏ వ్యక్తికైనా సరే, మనకు నచ్చని వ్యక్తికి, మనం నచ్చని వ్యక్తిని ఎవరైనా దొంగలు కొట్టినా, కిడ్నాప్ చేసినా, ఏం చేసినా మనం ఆ దొంగలను నెగిటివ్గా తీసుకోవాలన్నా, మనకు నచ్చని వ్యక్తిని నెగిటివ్గా తీసుకోవాలన్నా, మనకు నచ్చిన వ్యక్తి నచ్చని వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళు చేసేటటువంటి, అతని మీద చేసేటటువంటి దొంగలు అతన్ని అటాక్ చేస్తే, వాళ్ళని కొడితే, ఆ వ్యక్తిని కొడితే, మనకు నచ్చని వ్యక్తి అయినా సరే, అయ్యో ఆ దొంగలు అట్లా చేశారా, అట్లా కొట్టారా, అంత నీచమైన పని చేశారని ఆ దొంగలపై మనం నెగిటివ్గా తీసుకోవాలి. అంతేకాదని మనకు నచ్చిన వ్యక్తిపై అలా చేసిండు, బాగా చేసిండు, అన్ని అట్లనే చేయాలి అనే ఆ నెగిటివ్ థింకింగ్ ఎవరైతే పోతారో జీవితంలో ఎప్పుడూ ఎదగలేడు. మనిషి జీవితంలో పైకి రావాలన్నా, ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలన్నా, ఉన్నతమైన స్థాయిలో ఎదగాలన్నా మనిషి ఎప్పుడైనా పాజిటివ్ మెంటాలిటీలో ముందుకు పోవాలి. నా ఛానల్ తరపున, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కూడా నేను పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. నేను మాట్లాడబోయే వ్యక్తి గురించి అయినా మీరు పాజిటివ్గా తీసుకోవాలి. నేను మాట్లాడేది కూడా పాజిటివ్గా తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ విషయంలో అయినా సరే, మనం ఎప్పుడైనా ఏ విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటేనే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. నెగిటివ్గా తీసుకుంటే ఎప్పుడూ సక్సెస్ కాము. కాబట్టి నేను మాట్లాడబోయే వ్యక్తి గురించి అయినా, నేను మాట్లాడేది కూడా పాజిటివ్గా తీసుకోవాలని చెప్తున్నాను. ఏంటంటే, ఈరోజు బంగారాన్ని దొంగిలించేది చూసాం, డబ్బులను, మనుషులను దొంగిలించేది చూసాం, మనుషులను కిడ్నాప్ చేసేది చూసాం. అదేవిధంగా ఆర్బీఐ ముద్రించినటువంటి కరెన్సీ నోట్లను దొంగిలించేది చూసాం. కానీ అదే ఆర్బీఐ ముద్రించినటువంటి కరెన్సీ నోట్లపై ఉన్నటువంటి గొప్ప మహనీయుడు కాంస్య విగ్రహాన్ని దొంగిలించేది ఈరోజు ఆస్ట్రేలియాలో కాంస్య విగ్రహాన్ని, గాంధీజీ గారి కరెన్సీ నోట్ల మీద ఉన్నటువంటి గాంధీ గారి కాంస్య విగ్రహాన్ని దొంగిలించేది చూస్తామనుకోలేదు. కాబట్టి అది చాలా బాధాకరం. ఎందుకంటే కాంస్య విగ్రహం కూడా దొంగిలించడం ద్వారా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆ బాధ కన్నా వచ్చినటువంటి వార్తల్లో కింద కామెంట్ చూస్తే, ఆ కామెంట్లకే నేను ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను.
ఎందుకంటే ఆ మెసేజ్లు మరి అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం భారతదేశంలో భారతీయ పౌరునిగా 1947లో మనం స్వాతంత్రపు జెండా 1947లో ఆగస్టు 15న మనం జనగణమన పాడుకుంటూ మనం జెండా ఎగరవేస్తూ గాంధీ గారి పూలమాల వేసి మనం జెండా ఎగరేసి మనం గాంధీ గారి పూలమాల వేస్తూ జాతీయ జెండా ఎగరవేస్తాం కాబట్టి ఆ రోజు గాంధీ జెండాకు మన జాతీయ జెండాకు విలువ ఇస్తున్నామంటే ఆ రోజు గాంధీ గారికి కూడా మనం విలువ ఇస్తున్నట్టు. కాబట్టి మనం ప్రతి ప్రతి భారతీయ పౌరునిగా గాంధీ గారికి అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. ఎందుకంటే మనకు గాంధీజీ ఎన్నో ఉద్యమాలు చేసి ఒక పుస్తక రూపంలో చరిత్ర తిరగరాసి వాళ్ళ చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే గాంధీజీ అనేక ఉద్యమాలు చేపట్టిండు. గాంధీజీ చంపారన్ ఉద్యమం చేసిండు, అహ్మదాబాద్ కార్మికుల సమ్మె చేసిండు, అదేవిధంగా కేడా ఉద్యమం చేసిండు, అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేసిండు, అదేవిధంగా జాతీయ ఉద్యమంలో భాగంగా మనకు స్వాతంత్రం రావడానికి అతిపెద్ద ఉద్యమం అయినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం చేసిండు. అనేక ఉద్యమాలు చేసిండు. మనం ఒక పని 7.5 ఆడేయాలంటేనే వేయం. అట్లాంటి అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి ఒక గాంధీ ఒక మహనీయుడైనటువంటి వారిపై కామెంట్ చేయడం, చెడు కామెంట్ చేయడం, అసలు దొంగిలించిన వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవాలి. ఆ నెగిటివ్గా మాట్లాడుకోబోయేది ఇట్లా కామెంట్లు పెట్టు. కాబట్టి అనేక ఉద్యమాలు చేసిండు. మీకు ఒకటి తెలుసో తెలియదు, చాలా అవార్డులు ఉన్నాయి. పద్మవిభూషణ్ ఉంది, పద్మభూషణ్ ఉంది, పద్మశ్రీ ఉంది, అనేక అవార్డులు ఉన్నాయి. మన అన్ని అవార్డులు అందరికి ఇచ్చారు. కానీ గాంధీ గారికి ఎందుకు ఇవ్వలేదో తెలుసా? గాంధీ గారికి అవార్డు ఎందుకు ఇవ్వలేదు? ఏ అవార్డు కూడా గాంధీకి సరిపోదు. ఏ అవార్డు కూడా వాళ్ళకి ఆ అవార్డులు ఇచ్చారంటే పద్మవిభూషణ్ ఎవరికన్నా ఇచ్చారంటే ఆ పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారంటే వారికి సమానం అన్నట్టు. ఆయన చేసినటువంటి సేవకు ఈ అవార్డుతో సమానం అన్నట్టుగా అట్లాంటి అవార్డులు ఇస్తుంటారు. కానీ గాంధీ గారికి ఇంతవరకు పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ అవార్డు కూడా ఎట్లాంటి ఏ అవార్డు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే గాంధీజీ ఏ అవార్డుకు సరిపోడు. ఏ అవార్డుతో కూడా గాంధీ గారిని పోల్చలేము. కాబట్టి ఇంతవరకు కూడా గాంధీకి పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వలేదు. అట్లాంటి గాంధీ మీద చెడు కామెంట్లు కానీ, దొంగిలించడం, అట్లాంటి దొంగిలించే వారి వ్యక్తులపై నీచంగా మాట్లాడుకోబోయి మనం ఇట్లా దొంగిలించడం మంచి పని చేశారు అని అట్లా మాట్లాడుకోవడం సరికాదు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న లేస్తే మనం లోట్ల మీద గాంధీ బొమ్మ చూస్తాం. మళ్ళీ లోటు లేకపోతే పూట గడవదు. అట్లాంటి మరి రోజు పొద్దున్న లేస్తే లోట్ల మీద గాంధీ బొమ్మను చూస్తాం, గాంధీని ఫోటో చూస్తాం. మళ్ళీ అట్లాంటి వారిని వ్యతిరేకిస్తాం. కాబట్టి గాంధీజీ అనేక ఉద్యమాలు చేపట్టి మన జాతిపితగా స్వాతంత్ర ఉద్యమంలో తనను క్రియాశీలక పాత్ర పోషించిండు. సరే, ఏ వ్యక్తి అయినా మనం నచ్చకపోవచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా మనం అతని గురించి చెడుగా మాట్లాడుకోవడం అనేది చాలా నీచమైన పని. ఎందుకంటే మనం భారతీయ పౌరునిగా నా ఛానల్ తరఫున, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ ఆలోచనతోనే ఉండాలి.
అని అందుకనే ఈ వీడియో చేసినాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మిగతా వాళ్ళకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని నా యొక్క మనవి. సబ్స్క్రైబ్ చేపిస్తారని కూడా నా యొక్క మనవి. ఓకే, థ్యాంక్ యూ.